ఆర్థిక అధికారాలపై కేంద్రం పెత్తనమైంది. ఇప్పుడు సోయికొచ్చిండ్రు వీళ్ళు. 10 సంవత్సరాల నుండి కేసీఆర్ కేంద్రం మనల్ని హింస పెడుతుంది, కేంద్రం మనల్ని హింస పెడుతుంది, నిధులు ఇవ్వకుండా అధికారం విషయంలో జోక్యం చేసుకుంటుంది, గవర్నర్ను ప్రయోగించి తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తుంది, తెలంగాణ ఫెయిల్యూర్ స్టేట్ గా చూపించాలని ప్రయత్నం చేస్తుందని కేసీఆర్ 10 ఏళ్ళుగా మొత్తుకుంటే వీళ్ళు నవ్విన్లు కేసీఆర్ను చూసి నవ్విన్లు. ఇంకా కేసీఆర్ మీద హేళన చేసిండు రకరకాలుగా మాట్లాడిన మాట. ఇప్పుడు ఏమంటాడు, మన ఆర్థికం మీద కేంద్రం పెత్తనమేంద్రబై అని ఇప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడతాను. ఇంకా ప్రమాదం పొంచి ఉంటుంది చూడుర్రి. మన డబ్బులు మనం వాడుకోలేని పరిస్థితికి తీసుకొస్తారు చూడుర్రి మీరు. గల్లపెట్ట మన చేతుల్లోనే ఉంటుంది, కానీ తాళం చేయి వాని చేతులు ఉంటుంది. తాళం తీద్దామంటే ఎట్లా తీయలేము, పలగొడదామంటే కేసులు పెడతామంటారు. దొంగ 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 అంటారు మనల్ని. ఇక ఆ పరిస్థితే. ఈ తీరుతోనే రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం. బట్టి విక్రమార్క సేస్ సర్ఛార్జీలు మొత్తం కేంద్రానికేనా? సహకార సమైక్య స్ఫూర్తి ఏమైంది? రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలందే దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్ లో డిప్యూటీ సీఎం. రానున్న రోజులలో ఒక యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఈ భారతదేశంలో అంతర్యుద్ధం స్టార్ట్ కాబోతుంది. అంటే దేశంలోని రాష్ట్రాల మధ్యనే విద్వేషం పెరుగుతుంది, కోపం వస్తుంది, కొట్టుకుంటారు. అవసరమైతే ఈ దక్షిణాల భారతదేశం ఉన్నది కదా, ద్రవిడియన్ దేశం మాది మాకు కావాలని లొల్లి తయారవుతుంది. అది అంతా వేసేవారు తెలుసా? మోడీనే. మోడీ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇక్కడ తన చేతుల్లో అధికారం ఉండడానికి లేదా బీజేపీదే మొత్తం అధికారం కావడానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పండుగలను మర్చిపోయేటట్టు చేస్తాడు, ప్రాంతీయ పార్టీలను చంపాలని చూస్తాడు. ఎవరి చేతిలో అధికారం ఉండదు, ఓన్లీ బీజేపీ సుప్రీం. ఈ దేశానికి సుప్రీంకోర్టు కూడా లేదు, ఓన్లీ బీజేపీ సుప్రీం. బీజేపీ మాంసం తినాలంటేనే మనం మాంసం తినాలి. బీజేపీకి ఇదే భాష మాట్లాడాలంటే అదే భాష మాట్లాడాలి. ఏది హిందీ మాట్లాడాలట దేశం అంతా. ఇక తెలుగు మర్చిపోవాలి, తమిళోడు తమిళం మర్చిపోవాలి, కేరళోడు కేరళ మర్చిపోవాలి. వాళ్ళు మాట్లాడమన్న భాష మాట్లాడాలి, వాళ్ళు తినమన్న తినాలి, వాళ్ళు మొక్కమన్న దేవుడే మొక్కాలి, ఆఖరికి వాళ్ళు వేసుకోమన్న డ్రెస్సులు వేసుకోవాలి అన్నారు కదా మొన్న నుంచి అంటాను కదా, డ్రెస్సులు వేసుకోవాలి మీరు. ఆఖరికి ఏది తీసుకొస్తారంటే వెనకటి స్థితికి తీసుకొచ్చి, సనాతన ధర్మం పేరు మీద వెనకటి స్థితికి తీసుకొచ్చి భర్త చచ్చిపోగానే భార్యను కూడా కాల్ చేయరు అనే కాడికి వస్తారు చూడు. మళ్ళా స్త్రీకి చదువు లేకుండా ఇంట్లో కూర్చోబెట్టుకాయ కాడికి వస్తారు. గదే మరి ఇప్పుడు చెప్పేది బట్టి విక్రమార్క గారు. బట్టి విక్రమార్క గారు చెప్పేది తమాషా కాదు. సహకార సమైక్య స్ఫూర్తి ఏమైంది? మన ఇండియా అంతా ఒక్కటి కాదురా నాయన. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెక్కనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇది అనేక రాష్ట్రాలు కలిసి రాసుకునే ఒక ఒప్పంద పత్రం. మేమంతా కలిసి భారతదేశంగా బతుకుతున్నాం, భారతదేశంలో కలిసి ఉండాలనుకుంటున్నాం. ఎట్లా? మా మీద మీరు, మా సంస్కృతి మీద కావచ్చు, మా ప్రాంతీయ దేవతల మీద కావచ్చు, మా ఆచారాల మీద కావచ్చు, నీ భారతదేశం అనేది ఒత్తిడి పెంచినంత కాలం నీతో కలిసి ఉంటాం. అది ఒత్తిడి పెంచడం అనుకో, మాకు ముప్పు వచ్చింది అనుకో, సాల్ టాటా బై బై, మాకు మేమే వస్తాం. మరి గట్ల కలిసిందే కదా తెలంగాణ భారతదేశంలో, గట్ల కలిసిందే తమిళనాడు, గట్ల కలిసిందే పంజాబ్, గట్ల కలిసిందే కాశ్మీర్. అసలు కాశ్మీర్ అయితే ఇప్పటికి కూడా ఫిజికల్గా కావచ్చు లేదా చట్టబద్ధంగా కావచ్చు, అది మనది కాదు. దాని ప్రత్యేక హోదా మొన్న కొట్టేసింది. అక్కడ వేరేళ్ళు పోయి వ్యాపారం చేసుకోవడానికి ఉండకపోయేదాడ, మొన్న మోడీ వచ్చినాక కొట్టేసిండు. అంటే అప్పుడున్న రాజా హరిసింగ్ ఓ ఒప్పంద పత్రం రాసుకున్నాడు నెహ్రూతోటి. పాకిస్తాన్ వాళ్ళు మా మీదకి యుద్ధం వచ్చింది, మాకు సహకరించారంటే మా దాంట్లో కలిస్తేనే చేసుకుంటా యుద్ధం అని చెప్పి వాళ్ళను బురిడి కొట్టించి దేశంలో కల్పించి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఇచ్చిన వాళ్ళు. కాశ్మీర్కు వేరోడు వచ్చి వ్యాపారం పెట్టకుండా, ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రోడు వచ్చి తెలంగాణలో ఇడ్డు పెట్టుకోవచ్చు, వాడు గప్షుపులు పెట్టుకోవచ్చు. ఇట్లా ఎవ్వరు రాదు, మా ప్రాంతం వల్ల మేమే వ్యాపారం చేసుకుంటామని ఒక చట్టం రాసుకున్నారు. అప్పుడు దాన్ని మొన్న కొట్టేసింది. ఇప్పుడు విధ్వంసం అవుతుంది అందుకే కాశ్మీర్. కాబట్టి ఇప్పుడు ఇదే మన నుండేమో సర్ఛార్జీలు ఇవన్నీ వసూలు చేస్తానట, కానీ మనకు ఒక్క రూపాయి ఇస్తలేరట.